హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ మమాల. ఈరోజు ఈ వీడియోలో మామిడికాయతో పప్పుచారు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక మామిడికాయ, కరివేపాకు, ఒక కప్పు కందిపప్పు, పావు కప్పు శనగపప్పు, సొరకాయలు, మునక్కాయలు, క్యారెట్, బెండకాయలు, వంకాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్. ఇప్పుడు కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు, పావు కప్పు శనగపప్పు వేసి కడిగిన తర్వాత 2 గ్లాసుల నీళ్లు పోసి 5 నుంచి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారా, కందిపప్పు ఉడికింది. ఒక స్పూన్ లేదా పప్పు దువ్వతో ఇలా పప్పును రుద్దుకోవాలి. ఇందులో శనగపప్పు మెత్తగా ఉడకదు, కానీ ఈ పప్పుతో పప్పుచారు మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు సన్నగా తురిమిన మామిడికాయ తురుమును తీసుకోవాలి. ఇంకా పులుపు ఎక్కువ కావాలనుకుంటే మరి కొంచెం తీసుకోండి. తర్వాత దీంట్లోనే 3 గ్లాసుల నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో సరిపడా నూనె పోసి అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కాసేపు వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, బగారాకు, మునక్కాయలు వేసి అవి వేగిన తర్వాత సొరకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత వంకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి అవి కూడా వేగిన తర్వాత చివరగా బెండకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా వేగిన తర్వాత సరిపడా పసుపు వేసి మనం పప్పులో మామిడికాయ తురుము నీళ్లు పోసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో పోసి కలిపి మూత పెట్టి కాసేపు మరిగించాలి. ఇది మరిగిన తర్వాత ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారము, జీలకర్ర మెంతుల పొడి, కొత్తిమీర వేసి మళ్ళీ కాసేపు మరిగించుకోవాలి. ఇలా కాసేపు మరిగిన తర్వాత జీలకర్ర వెల్లుల్లిపాయను దంచి ఇందులో వేసి కొద్దిసేపు మరిగించుకోవాలి. అంతే అండి, మామిడికాయతో పప్పుచారు రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చింతపండు లేకుండా మనము పప్పుచారుని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.